జ్ఞాన అగ్ని, జ్ఞాన అగ్నిని వర్ణిస్తున్నారని. సరే, జ్ఞానం అనేది అగ్నిగా వర్ణిస్తున్నారండి. దీని ప్రభావం వినండి. అనేక జన్మల్లో జీవుడండి పాపాలు చేశాడండి. ఆ పాపాలు ఎట్లా ఉన్నాయి? కొండలాదిగా ఉన్నాయండి. కొండలాది కట్టెలు, పాపములనేటువంటి కట్టెలు కొండలాదిగా ఉన్నాయండి. అయినప్పటికీ ఎవరు దిగులు పడవలసిన పని లేదు. ఒక నిప్పురవ్వ తెచ్చుకోండి అంటున్నారు శ్రీకృష్ణుడు. ఒక చిన్న నిప్పురవ్వ తెచ్చుకుని ఆ కట్టెల కింద పెట్టండి, ఏమైపోతుంది? అంత భస్మం అయిపోతుందండి. బ్రహ్మాండమైనటువంటి కట్టెలు కొట్టున్నప్పటికీ ఎవరు దిగులు పడవలసిన పని లేదు. ఒక చిన్న నిప్పురవ్వ తెచ్చుకుంటే కాలిపోతుందండి. ఆ ఉపాయం చెప్తున్నారు. యథైధాంసు సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏ ప్రకారంగా కొండవాదిగా ఉన్నటువంటి పాపం అంతైనా కూడా ఒక చిన్న అగ్ని చేత కట్టెలు ఏ విధంగా ధ్వంసం అయిపోతున్నాయో ఈ విధంగా పాపం అనేటువంటి రాశి నాశనం అయిపోతుంది. ఈ జ్ఞానం యొక్క శక్తి అంత గొప్పగా ఉంది అన్నది ఏమైనా అందరికి అర్థమైందా? జ్ఞాన అగ్ని యొక్క ప్రభావం అది. కనుక ఈ జీవితంలో ఆ నిప్పురవ సంపాదించాలని. ఏమి నిప్పురవ? జ్ఞాన జ్యోతి. అది చక్కగా పెద్దల యొక్క సహవాసం చేత, ఉపనిషత్తులు, భగవద్గీత ఇటువంటి శాస్త్రముల యొక్క విచారణ చేత ఆ ఆత్మజ్యోతిని మన హృదయంలో వెలిగించుకోవాలి. అర్జునుడు వెలిగించుకున్నాడు. వారి యొక్క బాధ, దోషం అన్ని కూడా తొలగిపోయినాయండి. ఇక తక్కిన వారు ఎందుకో దాన్ని జ్యోతిని వెలిగించుకోరు చెప్పండి. మన చేతిలో ఉన్న పని అండి. కొంచెం అభ్యాసం చేసి చక్కగా ప్రయత్నం చేస్తే ఎవరికైనా ఇటువంటి స్థితి లభిస్తుందండి. ఎవరో అర్జునుడు తరించినాడు, ఇంకెవరో తరించినాడని చెప్పి అనుకోవద్దండి. మనం కూడా అభ్యాసం చేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ స్థితిని పొందవచ్చు. సోమరితనం, బద్ధకం కనుకుంటే ఎవరు కూడా మోక్షం ఈ జన్మలో పొందలేరు. అది ఇప్పుడు జ్ఞాన అగ్ని అయిపోయింది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానం యొక్క మహిమను 2-3 శ్లోకములతో చెప్తున్నారు. ఇంకో జ్ఞాన ఇది ఉందండి, ఇంకొకటి ఉపమానం, అది కూడా ఇప్పుడు చెప్పేస్తాను. తర్వాత దీన్ని గురించి చెప్తాను. ఏమిటి తెలిసిన? జ్ఞాన ఖడ్గం. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. సంశయములు వీటన్నిటి కూడా ఛేదించడానికి జ్ఞానం అనే ఖడ్గం చాలా అవసరం అన్నారండి. ఖడ్గంగా పోల్చిన దాన్ని సంశయములనేటువంటి వాటిని చిన్నం చేసేస్తాయి ఈ జ్ఞాన ఖడ్గం. దాన్ని పొందండి.